వాళ్ళు మళ్ళీ ఎక్కడ తిరగబడతారోనని 10,000, 15,000, 25,000 మిక్సీలు, గ్రైండర్లు, ఫోన్లు, వాచ్లట ప్రలోభాలు. ఎలా చూస్తారంటే ఇన్నాళ్ళు పబ్లిసిటీని గెలుపు కోసం నమ్ముకున్న ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వాలంటీర్లని కార్యకర్తలుగా మార్చి గెలుపు కోసం చూస్తున్నారా? అందరికీ ఏబిఎన్ ప్రేక్షకులకి అలానే ప్యానెల్లో ఉన్న సభ్యులందరికీ నమస్కారం అండి. అసలు వాలంటీర్ వ్యవస్థ జగన్మోహన్ రెడ్డి 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత అత్యంత ఆర్భాటంగా మొట్టమొదటిగా స్టార్ట్ చేసింది వాలంటీర్ వ్యవస్థ. అంటే రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత కోసం నేను ఉద్యోగాలు ఇస్తున్నాను, 2,50,000 ఉద్యోగాలు ఎట్ ఏ టైం ఇస్తాను అనగానే ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత మొత్తం ఎగిరి గంతేశారండి. అంటే ప్రభుత్వ ఉద్యోగం వచ్చేస్తుంది మాకు, అంటే మేము ఎక్కడికో హైదరాబాదో, చెన్నైయో, బెంగళూరు, ఢిల్లీనో, ముంబై వెళ్ళాల్సిన అవసరం లేదు, మా ఇంటి దగ్గర నుండి మా కళ్ళ ముందు, మా అమ్మ నాన్న కళ్ళ ముందు బతుకుతామని ఒక ఆశ పాపం వచ్చింది. అలానే ఎంతోమంది అంటే ఎడ్యుకేట్స్ అండి, చదువుకున్న వాళ్ళు బీటెక్లు, ఎంసీఏలు, ఎంబీఏలు చేసి కూడా వాళ్ళకి మంచి మంచి ఉద్యోగ అవకాశాలు వచ్చినా గ్రామంలో ఉద్యోగం కదా అని వాళ్ళందరూ చాలా కోటి ఆశలతో వచ్చారు. ఎందుకంటే చాలామందికి ఫస్ట్ డ్రీమ్ ఏంటి అంటే మ్యారేజ్ కూడా కాదండి, ఫస్ట్ డ్రీమ్ ఏంటంటే జాబ్. ఎందుకంటే జాబ్లో సెటిల్ అయితేనే కదా నెక్స్ట్ మ్యారేజ్ లైఫ్ బాగుండేది. సో అలా ప్రతి ఒక్కరూ అలా ఉన్నారు. తీరా చూస్తే వాలంటీర్ వ్యవస్థ అది కాస్త ప్రభుత్వానికి, వైసీపీకి సంబంధం లేకుండా, అంటే చట్టబద్ధత లేకుండా, ఎటువంటి ఉద్యోగ భద్రత అనేది లేకుండా కనీసం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్గా కూడా వాళ్ళని గుర్తించట్లేదండి. అంటే వాళ్ళకి ఇచ్చే జీతం ఎక్కడ అంటే గవర్నమెంట్ రికార్డ్స్లో ఉంటుంది, ఖర్చు పెట్టినట్టు వాలంటీర్కి జీతాలు ఇచ్చినట్టు ఉంటుంది. ఎక్కడ మంత్లీ ఒక పే స్లిప్ కానీ, ఆఫర్ లెటర్ కానీ ఏముండదు వాళ్ళకి. అంటే ఏ రోజైనా తీసేయచ్చు. ఇప్పుడు ఈ పర్యవసానమే ఇదండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత పకడ్బందీగా మొదట్లోనే వీళ్ళని ఎలా వాడుకోవాలి, రాజకీయ ప్రయోజనాల కోసం ఎలా వీళ్ళని మౌల్డ్ చేసుకోవాలి, వీళ్ళతో చేపించే పనులేంటి అంటే ఇండైరెక్ట్గా డేటా కలెక్షన్. నెక్స్ట్ సచివాలయ ఉద్యోగులు ఉన్నారు ఆల్రెడీ, ఓకే, వాళ్ళకేమో 15,000 ఇస్తున్నారు. వాళ్ళేమో అంటే అది గవర్నమెంట్ అపాయింటెడ్ ఎంప్లాయీస్ కాబట్టి వాళ్ళకు ఓకే. వీళ్ళని అంటే లోకల్ లీడర్ అంటే ఎవరైతే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు వైసీపీ నేతలకి దగ్గరగా ఉన్న వాళ్ళని చేశారు, ఓకే, మీరు ఉద్యోగం కల్పనిస్తున్నారు, ప్రజలకి ఉపయోగం అనుకున్నారు, చేశారు. ఇప్పుడు పాము తన పిల్లల్ని తానే చంపుకున్నట్టు, ఈ పాము తన పిల్లల్ని తను చంపుకోకపోతే అంటే మొత్తం ఏమంటారు ఈ అంటే నమ్మించి ఇన్నాళ్ళు డేటా తీసుకుని ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఎక్కడ తిరగబడతారు. బట్ ఒకటైతే కనిపిస్తుంది కదా, వాళ్ళని ప్రలోభాలకి పెద్ద పెద్ద అమౌంట్స్ ఇచ్చి అన్ని చేసి రేపు ఎలక్షన్ ఫేస్ చేయడానికి వారు రెడీ అవుతున్నారు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే జగన్మోహన్ రెడ్డికి కూడా తెలుసండి, ఆల్మోస్ట్ రేపు అధికారంలోకి వచ్చే పరిస్థితి లేదు. ఒకవేళ వస్తే వీళ్ళని కంటిన్యూ చేస్తానికి గ్యారంటీ లేదు. ఎందుకంటే వీళ్ళని ముందే 2 నెలల ముందే తీసేసి వాళ్ళకి 15,000, 20,000, కొంతమంది ఎమ్మెల్యేలు, ఫోన్లు, కుక్కర్లు, రకరకాల ఆశలు. అంటే 5,000తో ఈ రోజున తన జగన్మోహన్ రెడ్డి వేసుకునే చెప్పులు ఖరీదు లేదండి. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వేసుకునే చెప్పులు ఖరీదు ఒక 15 మంది వాలంటీర్కి ఇచ్చే జీతం. అంటే కనీసం ఆయన చెప్పులకి ఇచ్చే రెస్పెక్ట్ కూడా వాలంటీర్లకు ఇవ్వట్లేదు. ఓకే, ఫస్ట్ ఒకటి వీళ్ళని ఎటువంటి 100% వాలంటీర్లు కూడా ఈ రోజున నాది 100% జాబ్ గ్యారంటీ నాది, ఓకే, మా భవిష్యత్తుకి జగన్ భరోసా ఉన్నాడని గుండెమే చేసి చెప్పానండి, చెప్పరు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి, చాలని జీతం. ఓకే, ఒక పెళ్లి కాకముందు ఒక 5,000, 6,000 సరిపోతే పెళ్ళి అయిన తర్వాత సరిపోతుంది, అది వాళ్ళకే తెలుసు. అయినా ఎక్కడో ఒక ఆశ. తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయనని నిర్మోహమాటంగా చెప్పింది. ఓకే, దానికి ఒక చట్టబద్ధత. ఎందుకంటే ఈ వాలంటీర్లందరూ ఆల్మోస్ట్ హైలీ క్వాలిఫైడ్ అండి. అంటే వాళ్ళు దే ఆర్ ఎలిజిబుల్ ఫర్ జాబ్, ఎనీ జాబ్. కాకపోతే వాళ్ళకు ఒక చట్టబద్ధత, వాళ్ళకు ఒక ప్రాసెస్ ఉంటుందండి, ఇంటర్వ్యూ ప్రాసెస్ కానీ, రిక్రూట్మెంట్ ప్రాసెస్.